ఈయన మనసులో మాట అని ఒక బుక్ రాసినాడు మంచి ప్రాయంలో ఉన్నప్పుడు. ఆయన మనసులో ఏముంది మాట అనేది ఒకసారి చూద్దాం. పేజ్ నంబర్ 117. మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. ఇది బాగా ప్రభుత్వ ఉద్యోగులందరూ బాగా వినాలి. ఇది 119 పేజు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మళ్ళీ ₹2 చేశారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్ళీ ₹3.5 ధరను పెంచాను. సబ్సిడీ ఇవ్వడము పులి మీద సవారీ లాంటిది. వాస్తవం ఏమంటే సబ్సిడీ వల్ల రాజకీయ ప్రయోజనాలు నష్టపోతాయి. ₹2 కిలో బియ్యం ఇచ్చి కూడా 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. కొంత ధర పెంచినప్పటికీ సబ్సిడీని కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం 1994 ఎన్నికల్లోనూ ఓడిపోయింది. రైతులకు విద్యుత్తు, సాగునీరు, ఎరువులతో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్తునిస్తున్న రాష్ట్రాలు కొన్ని దేశంలో ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసిన అకాలీదళ్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి మీద భారం మోపే మరో కారణము విపరీతమైన సంఖ్యలో ఉద్యోగుల నిర్వహణ వ్యయం. ఉద్యోగస్తులందరూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల చేత ఉద్యోగుల కోసం నడిచే ప్రభుత్వాలయ్యాయి. నేను ముఖ్యమంత్రిని కాకముందు 10 నెలలు ఆర్థిక మంత్రిగా ఉన్నానంటే తెలియక కాదు, బాగా తెలిసే మాట్లాడుతున్నాడు అనమాట. ఇక పరోక్షంగా ఇచ్చే సబ్సిడీలు కూడా ఏడాదికి ఖరీదు పెరిగిపోయి కొనసాగించడం కష్టమవుతుంది. వీటిలో అన్నిటికంటే ఎక్కువ ఖరీదైన కాలువల సాగునీటి విషయంలో వినియోగదారుల ఛార్జీల వసూల్లో ఎకరానికి ₹60 చొప్పున వసూలు చేస్తున్న ఛార్జీ నిర్వహణ ఖర్చులు కూడా సరిపోనప్పుడు పెట్టిన పెద్ద పెట్టుబడుల లాభం వస్తే అసలు ఎందుకు? వెనుకబడిన తరగతుల గృహ నిర్మాణ పథకంలో వసూళ్లు అతి తక్కువ. అంటే గృహ నిర్మాణ పథకం వెనుకబడిన వర్గాలకు ఏదైతే ఇస్తున్నారో అది అతి తక్కువ. అసలు పెంచాలా అసలు ఎందుకు అని ఆయన అభిప్రాయం. 62 ఇదైతే ఇంకా ఉద్యోగస్తులంటే వింటే ఏమంటారు? ఇంకా అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% మంది, పౌర సరఫరాల శాఖల్లో 65% మంది, రెవెన్యూ అధికారుల్లో 64% మంది, పోలీసుల్లో 62% మంది, స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరులని తేలింది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల గురించి తన మనసులో మాట, పేజ్ నంబర్ 61. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు పెరుగుదల ప్రభుత్వం అప్పుల వల్ల చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరుగుదల, రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు. ఈ అప్పులు వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి. ఇదొక విషఫలం. కోశాగార సమతుల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులను తగ్గించాలని అవసరం ఎంతో ఉంది. అంటే ఇప్పుడు ఇంకా జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదలలోకి ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్య కారణం. ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం, అంటే ఉద్యోగస్తులు పెరుగుతున్నాయంట, వాళ్ళలో సామర్థ్యం అయితే పెరగడం లేదంట. కొన్ని సందర్భాల్లో పథకాలు పూర్తవుతాయి, ఉద్యోగాలు రద్దు చేయాలి. ఎందుకు రద్దు? కంటిన్యూషన్ అనేది ఆయన ఆలోచన. 124 విద్యుత్తే కాక ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలోకి ప్రధాన భాగాన్ని తినేస్తున్నాయి. వెనుకబడిన వర్గాల వారికి ఇళ్ల పథకం మరో ఖరీదైన సబ్సిడీ పథకం. ఇల్లు అంటే వద్దని. కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలు, ఇప్పుడేమో బస్సు అంటున్నాడు లేడీస్కు. ఒక్కొక్కటి చూడండి ఫ్లిప్ ఫ్లాప్. అసలు ఇప్పుడు ఏమంటున్నాడు? కొన్ని సందర్భాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు విద్యార్థులకు, వికలాంగులకు, స్వాతంత్ర సమయోధులకు కూడా వద్దంట. ఈవెన్ వాళ్ళకు కూడా, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు మీకు కూడా అందిస్తుంది. వీటి ఖర్చు ప్రభుత్వానికి ఏడాది 4-5 కోట్ల రూపాయలుగా, ఏపీఎస్ఆర్టీసీకి ఏడాది 74 కోట్ల రూపాయలుగా. ఇది ఆర్టీసీ లెక్కలు తారుమారు చేస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రాయములో రాసిండేది అనమాట ఇది. మళ్ళీ ఎందుకంటే 73 ఏళ్ళ కంటే ఒకసారి ఏదైనా కొద్దిగా లైట్గా ఆలోచన మారిండొచ్చు కదా. ఇది 40స్లో 40 ఏళ్లలో ఇంకెవరికి పొరపాటు జరగదు. ఆ అభిప్రాయం జీవితకాలం మంది ఉంటుంది లోపల. జీబ్రాకు చారలు అప్పుడప్పుడు మనం పెయింట్ వేస్తే పోతుంది, కానీ వర్షం పడినప్పుడు మళ్ళీ చారలు వచ్చేస్తాయి. ఎక్కడికి పోవాలి? కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సిబ్బంది సంఖ్యను తగ్గించడంతో ఉత్తమమైన మార్గం అన్న ఉద్యోగుల స్తంభింపజేయడం. అంటే రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈరోజు బాగా చక్కగా వినాలి. ఇట్లాంటివి ఇంకా చూసుకుంటూ పోతే ఎన్నొస్తాయి. ఇది ఆయన ఆలోచన పరం.